ఫ్రూట్స్ అరటి పండు ఇంకో పేసినందుకు రేణుక ఇంకో పేసినందుకు ఎస్ఐ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. అంటే ఆయనకి క్షణం కూడా తీసుకుండదు, చాలా పెద్ద పట్టణము, దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. మనలో పాల్గొంటున్నందుకు మీరందరూ కూడా ఇన్స్పైర్ కావాలి. అంటే ఎస్ఐ గారు ఆ స్థానంలో మేము ఉండాలని చెప్పేసి మీరు చదువుకోవాలి. చదువుకున్న పిల్లలకి నేను ఒక సజెషన్, అందరి లెక్క కాదు, మనం అందరం పడుకున్న తర్వాత మనం చదవాలి, అప్పుడే ఆఫీసర్లు అవుతాం. మీరు కూడా మళ్ళీ సేవ చేయడానికి మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలలో నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు మా తమ్ముడికి లైన్ మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారాగా మరి మిర్యాలగూడెంలో 5 క్లబ్లు ఉన్నాయి. మెయిన్ క్లబ్ ట్రెజరర్గా నాకు బాధ్యత ఇచ్చారు. అదేవిధంగా నేను సొంత గ్రామము మాది తాళాయూరపుగూడెం, దామర్చల్ల మండలం. మా తల్లిదండ్రుల కాంచే నేను ఈ కార్యక్రమాలు నేర్చుకున్నాను. మరి మధ్యలో కొంత నన్ను సాన పట్టొచ్చు, మిగతా వాళ్ళని చూసి గుడ్డిగా కొన్ని నేర్చుకున్నా కానీ నాది పుట్టుకతో వచ్చిన సేవా గుణం. మరి మా కుటుంబ సభ్యులు కూడా దీనికి ప్రోత్సహిస్తారు, దీనికి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మరి ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా మేళ్లచెరువు నుంచి మోహన్ గారు, ఎస్ఐ అనే ఎక్కడ కూడా ఒక చిన్న గర్వం కూడా లేకుండా మరి వారి ఎస్ఐ కుటుంబంలో ఉండి ఏదో చేయాలని ఒక లక్ష్యంతో వారితో మాట్లాడితే మా సొంత సోదరుతో మాట్లాడటనే అనిపిస్తుంది. గతంలో 2 సార్లు నేను వారికి ఫోన్ టచ్లోకి వచ్చాను, చెప్పి మొన్న సార్ మీరు రావాలనగానే కనీసం మాకు ఇంత టైం ఇచ్చి వీళ్ళకి నిజమైన ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలనేది ఆయన దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి మా లయన్స్ మిత్రులు ఈ రోజు మరి మాకు టైం ఇచ్చి డైమండ్ శ్రీనివాస్ గారు, కోళ్ల సైదులు గారు, సింగు రాంబాబు గారు, మరి మా అన్నయ్య బాల శ్రీనివాస నాయుడు గారు, మరి అదేవిధంగా డిపెండెన్స్ స్కూలు ప్రిన్సిపాల్ గారు, మరి వారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనటం, మరి వారు కూడా రావటం. ముఖ్యంగా ఇక్కడ ఈ డిపెండెన్స్ స్కూల్ పిల్లలకి మేము హెల్ప్ చేయడం అనేది అది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఆ భగవంతుడి గుడి దగ్గరే వాళ్ళు కలవటం కూడా జరిగింది. డిపెండెన్స్ స్కూల్ కూడా అవంతిపురంలో వెంకటస్వామి గుడి దగ్గర ఉండటం జరిగింది. ఇక్కడ ఈ పార్వతీ మాతను చూస్తే ఎట్లుందంటే నిజంగా తోడబుట్టిన మాతతో మాట్లాడితే అంత కలగలుపు ఉంటుంది. నిజంగా నువ్వేమి చేయగలుగుతావు మాత్రం, ఏమైనా చేయగలుగుతావు, ఎందుకంటే నీకాడ నిజమైన శక్తి, ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చిండు. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా ఎన్నో పోస్టులు అలంకరించి మాలాంటి వాళ్ళని, మాలాంటి సేవలలో కూడా మీరు ఉండాలి సార్. మీరు ఇలాంటి వాళ్ళని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ కావాలి. మరి భగవంతుడు ఇచ్చిన అవకాశం, మానవ జన్మ ఒకేసారి వస్తుంది. ఇక మరి ఏ జన్మలకు వెళ్తాం కూడా మనకి ఎవరికి తెలియదు. ఈ జన్మలో మనం ఏం చేసినా గానీ పాప పుణ్యాలు అనేది మరి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మనం ఆ పుణ్యాల వైపు వెళ్ళాలి, సేవ వైపు వెళ్ళాలి. ఎక్కడున్నా సరే, ఏ సేవ అయినా సరే మనం చేసినట్టయితే నిజంగా మన వాళ్ళు, మన తోడుబుట్టిన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎంతో గర్విస్తారు. మీ అన్నయ్య ఆ పని చేసి, మీ తమ్ముడు ఆ పని చేసినంటే ఆ సంతోషం చెప్పలే, అంత సంతోషం. నిజంగా వీళ్ళందరితో కలిసినందుకు మరి నాకు వీళ్ళు నా పిల్లలతో సమానం. నా పిల్లలు వీళ్ళకంటే చాలా పెద్ద పిల్లలు, నా పిల్లలకు పెళ్లిళ్ళైన పిల్లలు కూడా, వీళ్ళు కూడా నా పిల్లలుగా భావించుకుంటూ మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు చేసుకుంటూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. టూ టౌన్ ఇటు ప్రజెంట్ ట్రాఫిక్ కూడా ఎందుకు నాకు సంతోషంగా అనిపించిందంటే, ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన మిర్యాలగూడ, ప్రతిరోజు కూడా ఈ క్లబ్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి బాగా తినిపిస్తారు మొత్తం కూడా. ఎందుకంటే ఒకరోజు మా పెద్ద బాబుకి నైట్ దెబ్బ తగిలితే నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన. యాక్చువల్గా ఒక బాబు నుంచి పంపించి మీరు టిఫిన్ చేద్దరు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏదో పులిహార పెడతామని తిన్నాడు మా వాడు. యాక్చువల్ ఇంటి దగ్గర మా బాబు తిన్నాడు అసలు. ఆ రోజు తిని చాలా బాగుందని చెప్తున్నారు. ఇది ఒకటే మన ఆలోచన, ఏదైనా ఒక పని చేయాలని ఆలోచన మనకు రావడం వేరు, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అంటే నా గురించి ఏదో చెప్తున్నా కానీ నేనే చిన్నవి అంత, నేను అనాథాశ్రమం ఒకటి, వేద పాఠశాల, గోశాలకు మాత్రం ఎవ్రీ 3 months ఒకసారి నాకు వచ్చిన శాలరీలో ఒక 10% తీసి ఇట్లా చేస్తూ ఉంటాను. గొప్పలు కొట్టేది నేను నాకు చేయాలనిపించి వర్క్ చేస్తూ ఉంటాను. అది అదే ఇక్కడికి వచ్చినాక చూశాను, నేను లోపలికి వస్తూ ఉంటుంటే పిల్లలు సరే వాళ్ళకి నేను వాళ్ళని అంటే మనం అట్లా పిలవద్దని అనుకుంటున్నాను, పిలవను కానీ సరే మనం వచ్చిన మూమెంట్ చూసి వాళ్ళందరూ లేవటం, చప్పట్లతోటి నన్ను స్వాగతం పలకటం కూడా ఏంటంటే వాళ్ళ క్యాచింగ్ చూడండి ఒకసారి, అదే నాకు చాలా సంతోషం అనిపించింది. అదే భగవంతుడు సరే వాళ్ళకి
ఎందుకో ఆ లోపం మనం వినేది కానీ వీళ్ళ మొఖాలు చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తా ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఏ విధంగా ఉన్నారో మాక్సిమం వాళ్ళ మొహాలు అయితే ఆనందం వస్తుంది మీకు మాత్రం. ఎందుకంటే మీరు బాగానే చూసుకున్నారని అనుకుంటున్నాను మేడం. మీరు వాళ్ళు పిలిచినప్పుడు కానీ మీ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఎమ్మటే క్యాచ్ చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు అది చాలా గ్రేట్. ఎందుకంటే సరే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా కానీ అంత గొప్ప పాత్ర మీరు పోషిస్తున్నందుకు కూడా చాలా సంతోషం. ముఖ్యంగా చూడండి అమ్మా, ఆడపిల్లలు మీరు ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు మీరంతా ఆడపిల్లలు కదా, ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలి కంపల్సరిగా, పోయి రావాలి, అవునా కదా? ఇటు నా వైపు వాళ్ళు. నేను వాళ్ళు కాలేజీకి ఇక్కడ నుంచి అక్కడికి పోయి వస్తారా? పోతారు. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు కనీసం వాళ్ళు ఎమ్మటే మీకేం జరిగింది కూడా చెప్పలేరు. మీరు ఎమ్మటే మీ ప్రాబ్లమ్స్ ని మాటలతోటి చెప్పలేరు. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మటే ఆ పక్కన ఎవరున్నా తెలియజేయటం, లేకపోతే ఎమ్మటే రాగానే ఇక్కడ మీరు రాగానే వాళ్ళ దగ్గర ఉన్నదని ఒక బైక్ ఉందనుకోండి నెంబర్ వాడు వచ్చిన అనుకోండి వాడి ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టగలిగితే మాక్సిమం మీకు మా పోలీస్ తరఫున మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలరు. ఎందుకంటే మనకి మిర్యాలగూడలో సిటీ అని కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. మనకి హాస్టల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, మళ్ళీ చేస్తాను. సిటీ అని మన మహిళల కోసం ప్రత్యేక ముఖ్యంగా చదువుకునే పిల్లలు. నేను ఇంతకు ముందు ట్రాఫిక్ కంటే కూడా సిటీలో పనిచేసింది. చాలా మంది కూడా ఇక్కడ ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలే బాగా ఏదో మొబైల్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి తెలియకుండా ట్రాప్ లో పడిపోయి చాలా